సాధించొచ్చంటూ పాత పుస్తకాలు కలెక్ట్ చేసి పేద పిల్లలకు పంచుతోంది ఓ అమ్మాయి. ఈ నేపథ్యంలోనే సౌత్ ఏషియన్ హార్లిక్స్ బిస్కెట్స్ కాంపిటీషన్ కు హైదరాబాద్ నుంచి సెలెక్ట్ అయింది. ఇక కాంపిటీషన్ ఫైనల్ రౌండ్ లో సమర్పించడానికి కూడా తనకు ఇష్టమైన పనినే ప్రాజెక్ట్ గా ఎంపిక చేసుకుంది హైదరాబాద్. అందులో విజయం సాధిస్తే యుఎన్ఓ కాన్ఫరెన్స్ కూడా వెళ్లే అవకాశం ఉంది ఈ బాల సంఘ సేవిక. ఈ అమ్మాయి పేరు వర్ష. బేగంపేట చిన్మయి కాలేజీలో ఇంటర్ చదువుతోంది. తాను చదువుకుంటే చాలు, పిల్లలందరూ చదువుకోవాలనేది వర్ష అభిలాష. చిన్నప్పటి నుంచే తన పాత పుస్తకాల్ని పేద పిల్లలకు పంచడం మొదలుపెట్టిన వర్ష తర్వాత కాలంలో స్నేహితుల నుంచి, తెలిసిన వాళ్ళ నుంచి కూడా పుస్తకాలు సేకరించి పంచుతోంది. ప్రస్తుతం తాను చదువుతున్నది ఇంటరే అయినా సామాజిక బాధ్యత గుర్తెరిగి ఫ్రెండ్స్ తో వెళ్లి మురికివాడల్లో పిల్లలకు చదువు చెప్తోంది. గత ఏడాది ఆరెంజ్ లీఫ్ అనే స్వచ్ఛంద సంస్థను ప్రారంభించిన వర్ష అందరికీ విద్య, పర్యావరణం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తోంది. గవర్నమెంట్ స్కూల్స్, అనాథ ఆశ్రమాల్లో పలు కార్యక్రమాలు ఏర్పాటు చేసింది. ఇటీవల హార్లిక్స్ బిస్కెట్స్ కార్యక్రమంలో హైదరాబాద్ రీజియన్ నుంచి ఫైనల్ రౌండ్ కి సెలెక్ట్ అయిన వర్ష ఫైనల్ రౌండ్ ను ప్రెజెంట్ చేయడానికి ఓపెన్ బుక్స్ ప్రాజెక్ట్ ను ప్రారంభించింది. ఓపెన్ బుక్స్ అనేది రైట్ టు ఎడ్యుకేషన్ కి సపోర్ట్ గా స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్. నేను నా ఫ్రెండ్ రమ్య కలిసి ఆరెంజ్ లీఫ్ అనే ఒక ఆర్గనైజేషన్ ని ఒక 1 year బ్యాక్ స్టార్ట్ చేసాం. దాని కింద డిఫరెంట్ వింగ్స్ ఉన్నాయి, యానిమల్ వెల్ఫేర్, ఎన్వైరన్మెంట్, ఎడ్యుకేషన్. అయితే ఈ ఓపెన్ బుక్స్ అనేది ఆరెంజ్ లీఫ్ ఎడ్యుకేషన్ వింగ్ గా 1 month బ్యాక్ లాంచ్ చేసింది. హార్లిక్స్ బిస్కెట్ సౌత్ ఏషియన్ ఫైనల్స్ కి వాళ్ళు ప్రతి ఫైనలిస్ట్ ని కూడా ఒక కమ్యూనిటీ సర్వీస్ ప్రాజెక్ట్ ని లాంచ్ చేయమన్నారు. ఎన్జిఓ ఆల్రెడీ స్టార్ట్ చేసిన 1 year నుంచి రన్ చేసినా కూడా ఎడ్యుకేషన్ వింగ్ అనేది కొంచెం ఇనాడిక్వేట్ అనిపించింది. అందుకని హార్లిక్స్ బిస్కెట్స్ వాళ్ళు నాకు రైట్ టు ఎడ్యుకేషన్ అనే టాపిక్ ఇచ్చినప్పుడు ఒక ఫుల్ ఫ్లెడ్జ్ ప్రాజెక్ట్ లాంచ్ చేయడం కోసం ఓపెన్ బుక్స్ ప్రాజెక్ట్ నేను నాతో పాటు ఒక 10 member టీమ్ తో కలిసి లాంచ్ చేశాం. నిరుపేద విద్యార్థులు, అనాథ బాలలకు పాఠ్య పుస్తకాలతో పాటు చిన్న చిన్న కామిక్స్ పుస్తకాలు అందజేయడం ఈ ఓపెన్ బుక్స్ అందజేస్తారు. తద్వారా వాళ్ళలో పఠనాశక్తిని పెంచడంతో పాటు చదువుపై ఆసక్తి పెంచాలనేది ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం. అలాగే తన స్నేహితులతో కలిసి పేద పిల్లలకు ఇంగ్లీష్ నేర్పడం, కంప్యూటర్ గురించి అవగాహన కల్పించడంతో పాటు బుక్ రీడింగ్ అలవాటు పెంచడానికి పజిల్స్, క్విజ్ లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తోంది వర్ష. మంచిగా వచ్చినాయి. మాకు ఇలా రీడింగ్ చేయడానికి వచ్చింది. మాకు అక్కడ రావడం నుంచి మాకు చాలా హ్యాపీగా ఉంది. ఇంకా చాలా మంది వచ్చి మాకు చదివి చెప్తామంటే చాలా ఇష్టం. ఇంకా అక్క వాళ్ళు రావాలని, ఇంకా చాలా చాలా అక్క వాళ్ళు రావాలని కోరుకుంటున్నాను. తన అభిరుచికి తగ్గట్టుగానే బిస్కెట్ కాంపిటీషన్స్ కు ఓపెన్ బుక్ ప్రాజెక్ట్ ను ఎంచుకున్న వర్ష బెంగళూరు ఫైనల్ రౌండ్ లో విజయం సాధించి యుఎన్ కాన్ఫరెన్స్ కు వెళ్లాలని ఆశిత. ఢిల్లీ టెస్ట్ లో టీమిండియా